నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జాషువా పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. శల్యసారథ్యం అనే ఖండిక నుండి ఈ పద్యాలు. 16వ రోజు రాత్రి కౌరవ శిబిరంలో యుద్ధం గురించి చర్చించుకుని మరునాటి వ్యూహం ఆలోచించుకుంటూ ఉంటారు. దుర్యోధనుడు కర్ణుని అడుగుతావు, కర్ణ అర్జునుడిని చంపుతానని రోజు చెప్తున్నావు, ఇంచేత అర్జునుడికి నీకు ఏమిటి తేడా అని అడుగుతాడు. దానికి కర్ణుడు, నేను అర్జునుడితో అన్ని విధాలా సమానాన్ని. అర్జునుడికి అక్షయ తూణీరాలంటే నేను 10 బళ్లతో బాణాలను సిద్ధం చేసుకున్నాను యుద్ధరంగానికి వచ్చేలాగా. అలాగే అర్జునుడికి గాంధీవం అనే విల్లుంటే నాకు విజయం అనే విల్లుంది. కానీ అర్జునుడు సారథి అయిన శ్రీకృష్ణుడితో సమానమైన సారథి నాకు లేడు. కృష్ణునితో సమానంగా రథం నడపగలిగే సారథిని నాకు నియమిస్తే నేను తప్పకుండా అర్జునుడిని గెలవగలుగుతాను అని కర్ణుడు చెప్తాడు. అప్పుడు ఎవరిని పెట్టమంటావంటే శల్య మహారాజును తనకు సారథిగా పెట్టమంటాడు. శల్యుడు మద్రదేశానికి రాజు, నకుల సహదేవులకు మేనమామ. దుర్యోధనుడు కష్టం మీద శల్యుడిని ఒప్పిస్తాడు కర్ణుడికి రథసారథిగా. అయితే ఇంకా 17వ రోజు యుద్ధంలో శల్య సారథ్యంలో కర్ణుడు యుద్ధరంగంలోకి వెళతాడు. రథం నడుపుతూ దూరంగా యుద్ధం చేస్తున్న కృష్ణార్జునులను చూపుతూ కర్ణునితో శల్యుడు అంటున్న మాటలు. అహిమస్తములకు నొయ్యారంబు నేర్పించు వలపు పిల్లన గ్రోవి పాటగాడు, పసితనంబున నుండి పడగ పాములనెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు, 16,000 గోప స్త్రీలతో నుండి అపకీర్తినందని అందగాడు, లోకాంతమున మర్యాకు తెప్పందేలి తలదాచుకున్న చిత్రస్వరూపి, భాసురములైన తన చేరడేసి కనుల మచ్చు జల్లెడు వేలుపు మాంత్రికుండు, తొడరి విజయుని అరదంబు తోలుచుండే కాంచి విల్లందుకొనుము భాస్కర కుమారా. పశువులను, పాములను, మనుషులను అంటే సకల చరాచర జీవుల్ని మోహింపచేసే పిల్లనగ్రోవి పాటగాడు, చిన్న వయసులో యమునా నదిలో కాడియ సర్పం తలపై చిందులాడిన గొల్ల చిన్నవాడు, 16,000 గోపస్త్రీలతో ఉండి కూడా అపకీర్తి నందని అందగాడు, లోకాంతంలో అంటే ప్రళయంలో మర్యాకు మీద తలదాచుకున్న చిత్రస్వరూపి, ప్రజలను మోహింపచేసే అందమైన చారడేసి కళ్లతో ఉన్న ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి రథం తోలుతున్నాడు. మునుకులు నీ ధనుస్సుల విముక్తములైచని కృష్ణమూర్తి కింవలగొని యావలన్నరుని పైగసిబోనుట దుస్తరంబుగా తలప విదేటి వెర్రి భుజదర్పము వెన్నుని ముందు సాగునే మలపుదు నారథంబు అనుమానముతో జయంబు కర్ణుడా. నీ వెంటి నుండి వెలువడిన బాణాలు ఆ కృష్ణుని దాటి వెనక ఉన్న అర్జునుని నొప్పించడం జరుగుతుందా? భుజదర్పం శ్రీకృష్ణుని ముందా? మనం అర్జునుని జయించడం సందేహమే, రథం వెనక్కి తిప్పేనా కర్ణ అంటాడు శల్యుడు. వ్యయమైపోయిన యమ్ములన్ మరల కూర్పం దక్షమయ్యున్న అక్షయతో నీరము విచ్చి పార్థుడు సరాసారంబు గుప్పించుచో, నేనుదురా కవ్వడి వాడి తూపు గుములను కుప్పించి నొప్పించుచో, జయమా దేవుడి రుంగు గుర్రములపై నాపై భవత్సేనపై దయ చూపించుటకు పిరాడగలదా దౌర్భాగ్యదానుష్కుడా. ఖాళీ అయిపోయిన అమ్ములు మళ్ళీ నిండిపోయే అక్షయ తూణీరాలనే 2 అమ్ముల పొదులు కల అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ ఉంటే, నీ నసలపై ఆ అర్జునుడు వాడి తూపులతో నొప్పిస్తూ ఉంటే, జయం సంగతి దేవుడెరుగు, గుర్రాలను నన్ను మన సైన్యాన్ని రక్షించడానికైనా ఊపిరి సలుపుతుందా? ఆలోచించవయ్యా. ఖాండవమునర్జునుడు కాల్చు కాలమందు పరువులెత్తిన మొసలి సర్పములు వింట తొడిగినాడవు కాబోలు విడువవలదు అర్జునాభుడు గరుడ వాహనుడు సొమ్ము. ఎప్పుడో ఖాండవనాన్ని అర్జునుడు కాల్చే సమయంలో నీ వద్దకు చేరిన ఒక ముసలి సర్పాన్ని అస్త్రంగా ఆరాధించి నువ్వు అర్జునుడిని చంపడానికని ఉంచుకున్నావు. అది ఇప్పుడు ఉపయోగిద్దాం అనుకుంటావేమో. అక్కడున్న శ్రీకృష్ణుడు గరుడ వాహనుడు సుమా, గరుత్మంతుడి ముందు పాలన చేస్తుంది అని భావం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.